నమస్తే అండి. నా పేరు డాక్టర్ అనుష, న్యాచురోపతి అండ్ అక్యుపంక్చర్ స్పెషలిస్ట్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ. సో ఇన్ఫర్టిలిటీతో మన దగ్గరికి చాలామంది వస్తున్నారు ఈ మధ్యకాలంలో. సో మెయిన్గా ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి అనుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం వల్ల, అండ్ మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఎక్కువ జరగడం వల్ల హార్మోనల్ అనే ఇష్యూస్ అనేవి మనకి ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. సో ఇవన్నీ మనకి ఫైనల్గా ఇన్ఫర్టిలిటీ అనే ఇష్యూకి లీడ్ చేస్తూ ఉంటాయి. సో స్టార్టింగ్లోనే మనం లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకోవడం, యోగా కానీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీని మనం అడాప్ట్ చేసుకోవడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడే మనం దాన్ని ఇగ్నోర్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం ఇలాంటి ఇష్యూస్ని అవాయిడ్ చేసుకుంటూ రావచ్చు. సో మనకి అక్యుపంక్చర్ అనేది ఇన్ఫర్టిలిటీకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ వీ ఆల్సో సపోర్ట్ IVF అండ్ IUI ట్రీట్మెంట్స్ త్రూ అక్యుపంక్చర్. సో వీటి వల్ల ఏంటి అంటే మనకి రిజల్ట్స్ అనేవి 90% వరకు మనం బెటర్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇఫ్ వీ గో అలాంగ్ విత్ అక్యుపంక్చర్ ఫర్ IVF అండ్ IUI. లేదా న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి కూడా మనకి అక్యుపంక్చర్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. సైకిల్స్ రెగ్యులేట్ అవ్వడానికి అండ్ PCOS ప్రాబ్లమ్స్కి, ఎడెనోమా ఇష్యూస్కి, ఫైబ్రాయిడ్ ఇష్యూస్కి, వీటన్నిటికీ అక్యుపంక్చర్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి. సో కొన్ని నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటాయి, వాటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అండ్ దెర్ ఆర్ సమ్ ఫుడ్ చేంజెస్ యూ నీడ్ టు మేక్. దాంతోపాటు కొంత యోగా అలవాటు చేసుకోవడము, స్లీప్ ప్రాపర్గా ఉండడము, సో డైరీ ప్రోడక్ట్స్ కానీ జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల మనం ఇన్ఫర్టిలిటీ ఇష్యూని మనం దూరం చేసుకోవచ్చు. సో వీ కెన్ కన్సీవ్ న్యాచురలీ ఆల్సో. దెర్ ఆర్ ఛాన్సెస్ ఇఫ్ వీ హ్యావ్ అ ప్రాపర్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. ఎస్పెషలీ టీనేజ్ గర్ల్స్ని తీసుకుంటే ప్రతి 10 మందిలో 8 మందికి PCOS అని, థైరాయిడ్ అని, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడము. బట్ రిపోర్ట్స్ అన్నీ చూస్తే నార్మల్ ఉంటాయి. బట్ ఇవన్నీ సబ్ క్లినికల్ ఇష్యూస్ కూడా చాలా మనం చూస్తూ ఉంటాము. సో వీటన్నిటికీ మెయిన్ రీజన్ వచ్చేసి లైఫ్ స్టైల్ అండి. మన లైఫ్ స్టైల్ అంతా చాలా ఏమంటారు, అడల్టరేటెడ్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది మనకి. అండ్ జంక్ ఫుడ్, మెయిన్గా జంక్ ఫుడ్. సో ప్రతిరోజు లేట్గా తినడం అండ్ జంక్ ఫుడ్ తినడం. స్లీప్ అనేది చాలా లేట్గా ఉంది. ఐ మీన్ 9-10కి పడుకోవాల్సింది చాలా ఎక్సీడ్ అయిపోతుంది. అంటే స్లీప్ అవర్స్ అనేవి మనకి చాలా ఎక్స్టెండ్ అయిపోయాయి అండ్ టైం తగ్గిపోతుంది. క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో ఇట్ ఎఫెక్ట్స్ ఆర్ హార్మోన్స్ డైరెక్ట్లీ. సో మనం హార్మోనల్ ఇష్యూస్ని స్టార్టింగ్లోనే మనం ఇగ్నోర్ చేయకుండా వాటికి తగ్గ మెజర్స్ అనేవి ఫాలో అవ్వాలి. లైక్ ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడం, ప్రోటీన్ డైట్ ఉండేలా చూసుకోవడము, ఫ్యాట్స్ అవి ఎక్కువగా ఉంటే వాటిని కట్ డౌన్ చేసుకోవడము, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ, ఇది చాలా మెయిన్ అండి. సో మనం ఎక్కడైనా పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఓవర్ఫ్లో ఉంది, ఆర్ సరిగా పీరియడ్స్ రావట్లేదు, ఇలాంటివి ఎప్పుడు మనం ఫేస్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా ఉందా లేదా. సో ఫిజికల్ యాక్టివిటీ అంటే మనం ఏదైనా ఒక 1 hour ఏదైనా యోగా కానీ, రన్నింగ్, వాకింగ్ ఇవి చేసుకొని మిగిలిన టైం అంతా కూర్చొని ఉండడం వల్ల మనకి అది ఫిజికల్ యాక్టివిటీ అవ్వదు. మన యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది ఉండాలి. సో త్రూ అవుట్ ద డే మీరు చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకుంటూ ఉండడం, యాక్టివ్గా ఉండడం. సో ఏదైనా మీరు తీసుకురావాలంటే లేచి వెళ్ళడం, స్టెప్స్ ఎక్కి దిగడం, ఇలాంటివన్నీ అలవాటు చేసుకోండి. కిందకి ఏమన్నా వెళ్ళి తీసుకురావడం, చిన్న దగ్గర డిస్టెన్స్ ఉంటే మీరు నడిచి వెళ్ళడం, ఇలాంటివన్నీ అలవాటు చేసుకోండి. సో ఫిజికల్లీ మీరు యాక్టివ్ ఉండాలి. దాంతోపాటు లైఫ్ స్టైల్, ఐ మీన్ డైట్లో చేంజెస్ చేసుకోవడం, ప్రాపర్గా సలాడ్స్ ఇవి యాడ్ చేసుకోవడం. సో రైస్ కన్సంప్షన్ అనేది కొంత తగ్గించాలి. ఇన్ కేస్ మీకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇర్రెగ్యులారిటీస్ అంటే, సో డైట్లో మెయిన్గా చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. సో జంక్ ఫుడ్ అయితే కంప్లీట్గా జీరో చేయాలండి. ఎప్పుడైతే మీరు జంక్ ఫుడ్ మానేస్తారో మీ హార్మోన్స్ రెగ్యులేట్ అవ్వడం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ చేంజెస్ చేసుకుంటూ ఉండడం వల్ల, అండ్ దీంతోపాటు ప్రాణాయామాస్ అండి. సో మెడిటేషన్ కానీ, ప్రాణాయామాస్ ఇవి చేయడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. స్ట్రెస్ ఎప్పుడు మీకు మేనేజ్ అవుతుందో మీరు ప్రాపర్ స్లీప్ ఉంటుంది, స్లీప్ సైకిల్ రెగ్యులేట్ అవుతుంది, అలాగే మీ బాడీ అనేది ఒక రిథంలో పనిచేయడం స్టార్ట్ అవుతుంది. సో సర్కేడియన్ రిథమ్, దానికి రివర్స్గా మనం ఇప్పుడు పనిచేస్తున్నాం. అందుకే మనకి ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. మనకి దానికి తగ్గట్టుగా మనం మన డేని ప్లాన్ చేసుకున్నామంటే
మన బాడీ హెల్తీగా ఉంటుంది, ఇలాంటి హార్మోనల్ ఇష్యూస్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. సో దానికి మనకి అక్యుపంక్చర్ అనేది వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అండి. అక్యుపంక్చర్ కానీ యోగా కానీ ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లేని థింగ్స్. మనం ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హార్మోన్స్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు, మళ్ళీ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి, మనం హెల్తీగా తయారవ్వచ్చు. సో మీలో ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి అంటే లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ, ఫైబ్రాయిడ్స్, పీసీఓఎస్, అడినోమా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే మీరు మా క్లినిక్కి రావచ్చండి. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. నేను అమూల్య. నేను ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం అనిషా మ్యామ్ దగ్గరకు వచ్చాను. వచ్చినప్పుడు నాకు పీసీఓడి ప్రాబ్లం, అడినోమా ప్రాబ్లం నుంచి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత హార్మోన్ ట్రీట్మెంట్ ఇచ్చినారు. హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల నాకు పీరియడ్స్ అనేది డిలే అవుతుండే. 6 monthsకి ఒకసారి వచ్చే పీరియడ్స్ నాకు రెగ్యులర్గా రావడం స్టార్ట్ అయిన తర్వాత నేను 1-2 years సఫర్ అయిన తర్వాత నాకు పీసీఓడి, అడినోమా క్యూర్ అయింది. దాంతో నేను హాస్పిటల్కి వెళ్తూ ట్రీట్మెంట్ తీసుకున్నాను. దీంతో పాటు నాకు ఈసారి న్యాచురల్ సైకిల్తో కన్సీవ్ అయినాను. ఐఎమ్ సో హ్యాపీ.